తెలంగాణ శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అరకపూడి గాంధీపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ విష్ణువర్ధన్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌశిక్ రెడ్డి తీరు అప్రజాస్వామికంగా ఉందని అన్నారు. కౌశిక్ రెడ్డి తీవ్రమైన భాషను వాడి ఆయనే గగ్గోలు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. గాంధీపై కేసులు పెట్టడం తగదని అన్నారు. సౌమ్యులు, సహనశీలి, సంఘ సేవకుడైనటువంటి అరకపూడి గాంధీ గారు రీసెంట్గా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ తెలంగాణ స్టేట్కి ఎన్నికయ్యారు. దాన్ని సహించలేనటువంటి కౌశిక్ రెడ్డి వారి మీద అక్కస్తూ విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది కూడా స్త్రీలని, ఎమ్మెల్యేలని కించపరుస్తూ వారికి చీరలు, గాజులు పంపుతానని వ్యాఖ్యానించారు. దానికి ప్రతిగా మన అరకపూడి గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయితే కౌశిక్ రెడ్డి గారు అది ఛాలెంజ్ చేశారు. మీ ఇంటికి వస్తాను, మీ మీద యాక్షన్ తీసుకుంటాను అని చేయటం వల్ల గాంధీ గారు కూడా కొంత రియాక్ట్ అయ్యారు. వారి ఇంటికి వెళితే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా పోలీస్ స్టేషన్కి తరలించి వారిని ఇచ్చేశారు. ఇది మేము మంచిర్యాల, హైదరాబాద్ కమ్మ సేవా సమితి వారందరూ మెంబర్స్ అందరము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే కౌశిక్ రెడ్డి మీద తప్పకుండా యాక్షన్ తీసుకోమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ పిఎస్సి చైర్మన్ శ్రీ అరకపూడి గాంధీ గారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరకపూడి గాంధీ గారి మీద అక్రమ అరెస్టు చేసి ఆయనను కేసులు పెట్టడం, ఆయన మీద అలాంటి చర్యలకు పాల్పడేదిగా చేసినటువంటి మన కౌశిక్ రెడ్డి గారి మీదే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అమ్మ సేవా సమితి మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. కౌశిక్ రెడ్డి గారి మాటలు కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఆయన మీద రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చర్యలు తీసుకొని గాంధీ గారి మీద ఎలాంటి కేసులు కూడా చేయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా పిఎస్సి చైర్మన్గా ఎన్నికైనటువంటి అరకపూడి గాంధీ గారు అలాగే 3 సార్లు షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అరకపూడి గాంధీ గారు ఇప్పుడు ఆయనను అనవసరంగా అరెస్టు చేయడం మేము ఖండిస్తున్నాం. ఈ అరెస్టుకు కారణం ఏందనేది అందరికీ తెలుసు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ ఎమ్మెల్యేలను మరియు మహిళలను కించపరిచే విధంగా చీరలు, గాజులు, బొట్టు పంపిస్తానని రెచ్చగొట్టి మరియు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేసినందుకు గాంధీ గారు నిరసన తెలపడానికి వెళ్ళినందుకు ఆయన అరెస్టు చేయడం ఇది ఎంతో బాధాకరం. ఇటువంటి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇట్లాంటి విద్వేషాలను రెచ్చగొట్టిన కౌశిక్ రెడ్డి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.